Hello everyone, this is Dr. Kishore, consultant urologist, Care Hospitals, Malakpet. So today we are going to discuss about renal stones. ఇది సమ్మర్ కాబట్టి మోస్ట్ ఆఫ్ ది పేషెంట్స్ మనకి రీనల్ స్టోన్స్తో వస్తుంటారు. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ ఇన్ డీటెయిల్ అబౌట్ ది కాజెస్ ఆఫ్ రీనల్ స్టోన్స్. స్టోన్స్ ఎందుకు వస్తాయి, ఎలా కనుక్కోవచ్చు, హౌ టు డయాగ్నోస్ ద స్టోన్స్. సో there are many reasons for stone formation. The most important reason is adequate water consumption తీసుకోకపోవడం వల్ల, less intake of water. Adequate అంటే in the sense అప్ టు 2.5 to 3 లీటర్స్ ఆఫ్ వాటర్ తీసుకోవాలి. బట్ అది వాటర్ తీసుకోకపోవడం వల్ల మనకి యూరిన్ అనేది సాచురేట్ అయ్యి క్రిస్టల్స్ ఫామ్ అయ్యి దాంతోపాటు స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటుంది. ఇదే కాకుండా లైఫ్ స్టైల్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు, ఒబేసిటీ ఉన్నవాళ్ళు, డయాబెటీస్ ఉన్నవాళ్ళు, దే విల్ బీ హ్యావింగ్ ఇంక్రీజ్డ్ ఎక్స్క్రీషన్ ఆఫ్ ఆక్సలేట్స్ అండ్ యూరిక్ యాసిడ్స్. కాబట్టి వాళ్ళకి యూరిక్ యాసిడ్ స్టోన్స్ కానీ ఆక్సలేట్ స్టోన్స్ కానీ ఫామ్ అవ్వడం అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ ఇలా స్టోన్స్ ఫామ్ అయితే ఎలా మనము ఐడెంటిఫై చేయొచ్చు, సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? లాయిన్ టు గ్రాయిన్ పెయిన్, టిపికల్ లాయిన్ టు గ్రాయిన్ పెయిన్ ఉంటుంది, ఫీవర్ ఉంటుంది, వామిటింగ్స్ ఉంటుంది, దాంతోపాటు బనీ మెచ్యూరేషన్, హిమోచ్యూరియా అండ్ సివియర్ కేసెస్ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు సైన్స్ అండ్ సిమ్టమ్స్ ఇలా ఉన్నప్పుడు దీన్ని ఎలా మనం ఐడెంటిఫై చేసి ఎలా మనం ఇన్వెస్టిగేట్ చేస్తామంటే, మోస్ట్ కామన్లీ పర్ఫార్మ్డ్ ఇన్వెస్టిగేషన్ ఇస్ సిటీ కేయుబి. అంటే ప్లెయిన్ సిటీ స్కాన్ కేఈబీని చూసి దాంతో స్టోన్స్ ఎక్కడున్నాయి, ఎన్ని స్టోన్స్ ఉన్నాయి, కిడ్నీ యొక్క స్టేటస్ ఏంది, స్టోన్ యొక్క హార్డ్నెస్ ఏంది, ఇవన్నీ తెలుసుకుని దాన్ని బట్టి ఏ సర్జరీ చేయాలా, మెడికల్ మేనేజ్మెంట్ చేయాలా అనేది మనం డిసైడ్ చేస్తాం. నౌ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ ట్రీట్మెంట్ పార్ట్ అండ్ ది ప్రివెన్షన్ పార్ట్. సో వన్స్ స్టోన్స్ డయాగ్నోస్ అయిన తర్వాత, సో డిపెండింగ్ అపాన్ ది స్టోన్ సైజ్, either we are planning, we can go for either medical management or we can choose surgical management. So in medical management we will be prescribing certain medications for 2 weeks. Okay, then along with that we will also prescribe certain syrups, so that న్యూక్లియేషన్ అగ్రిగేషన్ అనేది ప్రివెంట్ చేయడానికి, స్టోన్స్ అనేది కరగడానికి కొంచెం హెల్ప్ చేయడానికి కొంత సిరప్స్ ఉంటాయి, అవి ఇస్తూ ఉంటాం. In case of surgical management, depending upon the stone size, stone location, సర్జరీస్ అనేది డిఫర్ అవుతూ ఉంటుంది. ఎండోస్కోపికల్గా సిస్టోలిథోట్రిప్సీ అయినా, యూఆర్ఎస్ఎల్ అయినా, ఆర్ఎల్స్ పీసీఎన్ఎల్ అయినా, ఆర్ఎల్స్ ఆర్ఐఆర్ఎస్ అయినా. సో లేటెస్ట్ అడ్వాన్స్ సర్జరీస్ ఏంటంటే ఆర్ఐఆర్ఎస్. సో దీంట్లో ఆర్ఐఆర్ఎస్లో ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే వీఆర్ నాట్ గోయింగ్ టు డూ ఎనీ హోల్, బ్లీడింగ్ కాంప్లికేషన్స్ చాలా తక్కువ. సో వీ గో త్రూ ద యురెత్రా ఇంటూ ద యురెటర్ into the kidney and we will blast the stone there. So this is the latest advancement, RIRS, we are doing in our care hospital. And along with that, if the stone size is more, అంటే చాలా పెద్ద స్టోన్స్ ఉంది, ఎండోస్కోపికల్గా క్లియర్ చేయలేకపోతే, దెన్ దేర్ ఈస్ ఆప్షన్ లైక్ ఓపెన్ సర్జరీస్. సో వీ యూజువలీ ప్రిఫర్ ఫర్ ఎండోస్కోపిక్ ఓన్లీ. ఇన్ రేర్ కేసెస్ వీఆర్ గోయింగ్ టు డూ అన్ ఓపెన్ సర్జరీ. ఓకే, సో ఇలా సర్జరీ చేసిన తర్వాత మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ అడుగుతారు, సార్ హౌ టు ప్రివెంట్ ద స్టోన్ ఫార్మేషన్. సో స్టోన్ ఫార్మేషన్ క్యాన్ బి ప్రివెంటెడ్ బై కన్జ్యూమింగ్ adequate water, that is 2.5 to 3 liters of water per day. Along with that, dietary modifications are very important. Dietary modification లో we have to avoid high oxalate containing foods. అంటే మీట్స్ అంటే నాన్ వెజ్లో కానీ ఎనీ మీట్ లైక్ రెడ్ మీట్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ, ఎగ్స్ కానీ, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. దాంతోపాటు గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్లో స్పినాచ్ గ్రూప్ ఆఫ్ ఫ్యామిలీ వెజిటేబుల్స్, కాలీఫ్లవర్, క్యాబేజ్, ఇవన్నీ అవాయిడ్ చేయాలి. టొమాటో, బ్రింజాల్, ఇవి కూడా అవాయిడ్ చేసుకుంటే మంచిది. అండ్ ఇన్ కేస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్లో ఓన్లీ బాదం వీ కెన్ టేక్, ఆర్ ఓన్లీ బాదం అండ్ డేట్స్ వీ కెన్ టేక్. రెస్ట్ ఆఫ్ ది డ్రై ఫ్రూట్స్ లైక్ క్యాష్యూ నట్స్ కానీ, ఫ్లాక్ సీడ్స్, చియా సీడ్స్, వాటర్ మెలన్ సీడ్స్, పంకిన్ సీడ్స్, వీటన్నిటిలో ఆక్సలేట్ కంటెంట్స్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇట్స్ బెటర్ టు అవాయిడ్ దీస్ థింగ్స్. అండ్ అడిక్వేట్ కన్సంప్షన్ ఆఫ్ వాటర్ ఈస్ అగైన్ వెరీ ఇంపార్టెంట్. సో ఇలా మనం తీసుకుంటూ డైటరీ రెస్ట్రిక్షన్స్ మనం ఫాలో అవుతూ అడిక్వేట్ వాటర్ కన్సంప్షన్ తీసుకుంటూ ఉంటే వీ కెన్ ప్రివెంట్ స్టోన్ ఫార్మేషన్ టు సమ్ ఎక్స్టెంట్. Thank you.